షేర్ ఎక్కడుందో షేర్. కనిపిస్తుంది కదా సహయజ్ఞ ప్రజా. ఓకే మేడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు భగవద్గీతలో మనది 120వ పాఠము. 120వ పాఠము తర్వాత ఇది 3వ అధ్యాయంలో 3rd చాప్టర్లో 10th శ్లోక. ఈరోజు 9వ శ్లోకము అయిపోయింది, మొన్ననే అయిపోయింది. 9వ శ్లోకాన్ని మూడు రోజులు చెప్పుకోవడం జరిగింది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అనేది. ఈరోజు సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసభిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. చదువుతారా మేడం? చదివేండి మేడం, శాంతమేడం చదివేయండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా ప్రోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం అనేన ప్రసవిష్యధ్వం. వినపడటం లేదా మీకు? అనేన ప్రసవిష్యధ్వం. సుజాత మేడం చదివేండి మేడం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. మళ్ళీ మేష అనకూడదు, ఏష. అక్కడ కట్ చేసినాం కదా మనము. అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్. అలా ఇది మనం ముందు శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అని చెప్పుకున్నప్పుడు యజ్ఞాన్ని గురించి చెప్పుకున్నాం మనం. యజ్ఞము అంటే ఏమిటి? యజ్ఞము అంటే సాధారణంగా మనం అనుకునేటువంటి యజ్ఞం అర్థంలో భగవద్గీతలో వాడడం లేదు. యజ్ఞం అంటే మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా యజ్ఞం అంటే ఒక యజ్ఞకుండం ఏర్పాటు చేసి ఆ యజ్ఞకుండంలో సమిధులన్నీ పేర్చి హవిస్సు వేసి మంత్రాలు చెప్పుకుంటూ చేసేటువంటిది యజ్ఞము అంటాము. అది సింబల్ మాత్రం. అది వచ్చేసేసి కర్మకాండ చేసేటువంటి కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు చేసేటువంటిది ఆ సాధనము, ఆ పరికరము, ఆ ఉపాయం అది. కానీ యజ్ఞం అంటే భగవద్గీతలో అర్థం ఏమిటంటే, యజ్ఞము అంటే యజ్ఞో వై విష్ణువు అంటారు. యజ్ఞో వై విష్ణువు అంటే యజ్ఞము అంటే విష్ణువు అని అర్థము అంటారు. విష్ణువు అంటే ఏమిటి అంటే విష్ణువు సర్వవ్యాపక శిరః విష్ణువు అంటే అన్ని చోట్ల వ్యాపించినటువంటి వాడు విష్ణువు అని అంటాం మనం. అన్ని చోట్ల వ్యాపించినటువంటి వాడు విష్ణువు అంటే ఏమిటి అంటే ఒక రకమైనటువంటి శక్తి స్వరూపము, ఒక చైతన్య స్వరూపము. ఆ చైతన్య స్వరూపము అన్ని వస్తువుల్లోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. అటు సూర్యునిలో ప్రకాశించినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు, సూర్యుడు అనేటువంటి వస్తువులో ప్రకాశించినప్పుడు సూర్యుడు ప్రకాశిస్తాడు, చంద్రుడు అనేటువంటి దానిలో కాంతి, ఆ శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి చంద్రుడు ప్రకాశిస్తాడు. అలాగే నీటిలో ఉన్నప్పుడు నీరు ప్రవహిస్తుంది. అలాగే మనలో ఆ శక్తి ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాము, పారాడగలుగుతున్నాము, అంతా మనం చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ చైతన్య శక్తి అన్నటువంటిది అంటే అదే ఆ చైతన్య శక్తి అన్నటువంటిది బయటకు వెళ్ళిపోతే అదే ప్రాణము. అది వెళ్ళిపోయిందంటే మనం ఎలా కింద పడిపోతామో అలాగే సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఇలాంటివి కూడాను ఆ చైతన్య శక్తి ఎప్పుడైనా వెళ్ళిపోతే దాంట్లో నుంచి అది కూడా పతనమైపోతుంది. కాబట్టి సూర్యుడు, చంద్రులకు కూడాను వాళ్ళు కూడా ఏం పర్మనెంట్ గా ఉండేటువంటి వాళ్ళు కాదనమాట. ప్రళయం వచ్చినప్పుడు అది కూడా పోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏమిటంటే ఈ చైతన్య శక్తి అనేటువంటిది సర్వ జగత్తును ప్రకాశింపజేసేటువంటి శక్తి. అది ఆ శక్తి అన్నమాట.
ఆ శక్తి అన్ని చోట్ల ఉంటుంది. అది ఎలాగైతే అన్ని చోట్ల ఉన్నప్పుడు ఏమైపోతుంది, సూర్యుడు మనకు ఎండ ఇస్తాడు, నదిని నీళ్ళని ఇస్తుంది, తర్వాత వాయువు అనేటువంటిది మనకు గాలి వీస్తుంది. అలా వీచినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు మనము వ్యష్టి సమిష్టి అని 2 పదాలు చెప్పుకుంటాం అనమాట. వ్యష్టి అంటే ఏమిటంటే నాలో ఉన్న చైతన్యం ఎలాంటి చైతన్యమో అలాంటి చైతన్యమే సూర్యునిలో ఉంది. అలాంటి చైతన్యమే చంద్రునిలో ఉంది. అలాంటి చైతన్యమే ఇంకా నీటిలో ఉంది. అలాంటి చైతన్యమే ఇంకొక చోట కూడా ఉంది. కాబట్టి ఆ చైతన్యానికి ఈ చైతన్యానికి ఒక రకమైనటువంటి బాంధవ్యం ఉంటుందన్నమాట. మనం ఆ చైతన్యం నుంచి ఏదైనా మనం ఆ చైతన్యం లేకుండా మనం బ్రతకలేము. కానీ ఆ చైతన్యం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆ చైతన్యానికి సహకరించాలి. అంటే మనము మనలో ఉన్నటువంటి చైతన్యము ఇక్కడ ఉంది కాబట్టి మనల్ని ఏమంటారు, వ్యష్టి అంటాం. అక్కడ ఉండేదాన్ని ఏమంటారు, దాన్ని సమిష్టి అంటారు. అంటే ప్రపంచ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్లో ఉన్నటువంటి శక్తిని అది సమిష్టి అంటాం. వ్యష్టి సమిష్టి. వ్యష్టి అంటే నేను, సమిష్టి అంటే జగత్తంతాను, జగత్. ఆ వ్యష్టి అన్నటువంటి వాడు ఏం చేయాలి అంటే, వ్యష్టి అన్నటువంటి వాడు సమిష్టికి ఎప్పుడు కూడాను ఈ త్యాగం చేసేటువంటి దాన్నే యజ్ఞము అంటాం. వ్యష్టి సమిష్టికి త్యాగం చేయడాన్ని యజ్ఞము అని అంటాం అనమాట. ఆ వ్యష్టి అన్నటువంటి వాడు అంటే సమిష్టి నుంచి మనం తీసుకుంటున్నాము. సమిష్టి నుంచి ఏం తీసుకుంటున్నాము, గాలిని తీసుకుంటున్నాము, నీటిని తీసుకుంటున్నాము, వేడిని తీసుకుంటున్నాము. ఆ సమిష్టి నుంచి మనం వీటిని తీసుకున్న దాని నుంచి మనం ఏం చేయాలంటే ఆ సమిష్టిలో ఉన్నటువంటి పదార్థాన్ని చెడపకుండా బాగా చూసుకోవాలి. నీటిని కలుషితం చేయకూడదు, తర్వాత గాలిని పొల్యూట్ చేయకూడదు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఇద్దరు బాగానే బతుకుంటాము అని చెప్పేసి చెప్పడం అనమాట. అది యజ్ఞం యొక్క మీనింగ్. యజ్ఞం అంటే అలా ఉంటుంది. యజ్ఞము అనేటువంటి దాని కాన్సెప్ట్ అలా ఉన్నప్పుడు ఆ యజ్ఞం ఏమవుతుంది, ఆ యజ్ఞం ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే ఒక యజ్ఞం చేయాలి. నువ్వు యజ్ఞం చేయాలంటే పరోపకారం చేయాలి, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయాలి అని చెప్పి చెప్తారు. మనం యజ్ఞం చేసినామంటే ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞం చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి దాన్ని మనం ఏదో ఒకటి వ్యష్టి నుంచి సమిష్టికి ఇస్తూ ఉండాలి. సమిష్టి నుంచి ఇచ్చినప్పుడు సమిష్టి సంతోషంగా ఉంటే వ్యష్టి కూడా సంతోషంగా ఉంటాడు. సమిష్టి అంటే వాయువును పొల్యూట్ చేయకుండా ఉంటే వాయువు మనకు మంచి ప్రశాంతమైనటువంటి గాలిని ఇస్తుంది. నీటిని కలుషితం చేయకుండా ఉంటే మంచి నీటిని మనకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం అంటే, వ్యష్టి అనేటువంటి వాడు సమిష్టి నుంచి ఎంత తీసుకుంటాడో దానికంటే ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఇచ్చేదేమిటి, ఎలా ఇయ్యాలి వాడు, యజ్ఞార్థాత్ కర్మ. యజ్ఞార్థాత్ కర్మ అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉండాలి. ఎలాగైతే నీరు ప్రవహిస్తూ ఉంటుందో, నది ప్రవహిస్తూ ఉంటుందో ఏమీ అపేక్షించకుండా, ఎలాగైతే వాయువు ఏమీ అపేక్షించకుండా వీస్తూ ఉంటుందో, అలాగే మనం కూడాను సమిష్టికి ఏదో ఒక సహకారం చేస్తూ ఉండాలి. మరి ఏది ప్రతిఫలం కోరకుండా చేస్తూ ఉండాలి. ప్రతిఫలం కోరకుండా చేస్తే ఏమైపోతుంది, అది కామ్య బుద్ధితో కాకుండా నిష్కామ కర్మగా మనం కర్మను చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆ వాతావరణం సంతోషంగా సుఖంగా ఉంటుంది అని చెప్పేదానికోసం అది పూర్వరంగం. అది పూర్వరంగాన్ని చెప్పి ముందు శ్లోకంలో చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. సహయజ్ఞ అంటే ఏమిటి, సహయజ్ఞ అంటే యజ్ఞముతో సమేతంగా, ప్రజా అంటే ప్రజలను, సృష్ట్వా అంటే సృష్టించి, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా యజ్ఞముతో కలిసి, సహయజ్ఞ అంటే యజ్ఞముతో కలిసి ప్రజలను సృష్టించి. ఎవరు సృష్టించినారు, ప్రజాపతి అన్నటువంటి వాడు. అంటే ప్రజాపతి అంటే బ్రహ్మ అనుకోవచ్చు, లేకుంటే ఈశ్వరుడు అనుకోవచ్చు. ప్రజాపతి మన ప్రజాపతి అంటే సర్వ చైతన్య శక్తి. ఇక్కడ ప్రజాపతి అన్నటువంటి వాడు. ఆ ప్రజాపతి సహయజ్ఞ ప్రజా సృష్టి, యజ్ఞముతో కలిసి ప్రజలను సృష్టించి. అంటే ఏం చేసినాడు, యజ్ఞముతో కలిపి ప్రజలను సృష్టించినాడు అంటే ఏమిటి, యజ్ఞము ప్రజలను ఇద్దరిని ఒకేసారి సృష్టించినాడు. యజ్ఞం లేకుండా ఉంటే ఇప్పుడు ప్రజలను సృష్టిస్తాడు అనుకోండి. ప్రజలను సృష్టించినప్పుడు ఏమైపోతుంది, మనుషులను సృష్టించి మరి ఈ యజ్ఞాన్ని సృష్టించకపోతే ఇతను ప్రజ అన్నటువంటి వాడు బతకడు అనమాట. ఒక శిశువును సృష్టిస్తాడు అనుకోండి. ఒక శిశువును సృష్టించిన తర్వాత ఆ శిశువుకు గాలి లేదనుకోండి, శిశువు చనిపోతాడు. ఆ శిశువుకు నీళ్లు లేదనుకోండి, శిశువు మరణిస్తాడు. ఎప్పుడైతే నీరు అన్నటువంటిది ఎలాగైతే యజ్ఞం చేస్తుంటుందో, వాయువు అన్నటువంటిది ఎలాంటి యజ్ఞం చేస్తుంటుందో, ఆ యజ్ఞం చేస్తూ ఉండే దాని నుంచి శిశువు అన్నటువంటి వాడు బ్రతుకుతాడు. ఈ శిశువు బ్రతకాలి అంటే అది యజ్ఞం చేయాలి, నీరు యజ్ఞం చేయాలి, వాయువు యజ్ఞం చేయాలి, భూమి యజ్ఞం చేసి అన్నాన్ని ఇవ్వాలి, అలాగే సూర్యుడు యజ్ఞం చేసి ఆ వేడిని ఇవ్వాలి. ఆ యజ్ఞాన్ని చేస్తున్నాయి కాబట్టి ఇతను బతుకుతున్నాడు అనమాట. సహయజ్ఞ ప్రజా సృష్టి అంటే
ఈ యజ్ఞముతో కలిపి ప్రజలను సృష్టించినాడు. అంటే ప్రజలు తర్వాత యజ్ఞము రెండో అన్నదమ్ములు లాంటివి, లేకుంటే ట్విన్స్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే కవల పిల్లలు. యజ్ఞము తర్వాత మనుషులు, ఈ రెండు కవల పిల్లల్లాగా సృష్టించినాడు. అంటే రెండింటినీ ఒకేసారి సృష్టించినాడు. ఇంకా చెప్పుకోవాలంటే మొదటే యజ్ఞాన్ని సృష్టించి తర్వాత ప్రజలను సృష్టించినాడు. ఇప్పుడు మనము ఎలా చెప్పుకోవచ్చునంటే, దీనికి అర్థం ఎలా చెప్పుకోవచ్చునంటే, ఒక 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 వ్యక్తి ఉంటాడంట. వ్యక్తి ఉన్నటువంటి వాడికి పెళ్ళాము గర్భవతి అవుతుంది. అతను ఎక్కడో దూరంలో ఉంటాడు. ఒక ఊరికి దూరంగా ఉంటాడు. ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాడు. మరి బిడ్డ పుట్టిన సమయానికి ఇంట్లో పాలు కావాల్సి వస్తుంది, ఆవు పాలు కావాల్సి వస్తుంది, బాలింతకు కావాల్సి వస్తుంది, బిడ్డకు కావాల్సి వస్తుంది అని చెప్పేసి అతను ఏం చేస్తాడంట, ఆవును తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాడు ముందేను. ముందుగా ఆవును దగ్గర పెట్టుకునేస్తాడు. తర్వాత వారం రోజులకంతా ఈమె ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత ఏమవుతుంది, ఆ బిడ్డకు రెడీగా పాలుంటుంది, తల్లికి రెడీగా ఆవు పాలు ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. సంతోషంగా ఆ బిడ్డ బతుక్కుంటాడు అనమాట. ఆ సహయజ్ఞ ప్రజా సృష్టి, ఒకవేళ ఆ ప్రజలను అతను ఆ యజ్ఞము అన్నటువంటి, అక్కడ యజ్ఞం అంటే ఏమి, ఆ ఆవు ఉన్నటువంటిది యజ్ఞం చేస్తుంది అక్కడ. ఆ యజ్ఞం చేసేదాని నుంచి వీళ్ళిద్దరు బతుకుతున్నారు అనమాట. ఆవు యజ్ఞం చేస్తుందంటే యజ్ఞం కూర్చొని చేయడం అని కాదు ఇక్కడ అర్థము. ఆవు యజ్ఞం చేస్తుందంటే ఆ పరోపకార దృష్టితో అది చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి చేసేటప్పుడు ఇతనేం చేయాలి దీన్ని, ఇతనేం చేయాలంటే ఆవు కూడా గడ్డి వేస్తుండాలి. గడ్డి వేయకపోతే ఏమైపోతుంది, ఆవు అన్నటువంటిది క్షీణించిపోతుంది. ఆ పాలు అన్నటువంటి దాంట్లో ఆవు దగ్గర నుంచి రావు. ఈ శిశువు అన్నటువంటి వాడికి ఆ, తగినటువంటి ఆ, ఏది ఏది దొరకదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమంటే సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి. పురోవాచ, పురా అంటే పూర్వములో, ఉవాచ ప్రజాపతి, పురా ప్లస్ ఉవాచ పురోవాచ ప్రజాపతి. ఆయన ముందు చెప్పినాడంట ఏమి, యజ్ఞాన్ని సృష్టించి ప్రజలతో సమేతంగా యజ్ఞాన్ని సృష్టించి ఈ ప్రజాపతి అన్నటువంటి వాడు ఏం చెప్పాడు, పురహ అంటే ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో ఏం చెప్పాడు, అనేన ప్రసవిష్యధ్వం, అనేన ప్రసవిష్య, దీని ద్వారా ఈ యజ్ఞము ద్వారా ప్రసవిష్యధ్వం అంటే మీరు వృద్ధి చెందండి. ప్రసవం అంటే కనడం కదా, అంటే ఇంకా ఉత్పత్తి చేయడము, వృద్ధి చేసుకోవడము. ప్రసవిష్యధ్వం అంటే అనేన ప్రసవిష్యధ్వం, దీని చేత మీరు వృద్ధి కాండి. ఏషః వహ అస్తు వా ఇష్టకామధుక్, ఇన్నున్నాయి దీంట్లో పదాలు. ఏషవోత్విష్టకామధు, ఏషః అంటే ఇది, వహ అంటే మీకు, ఇష్టకామధుక్ సర్వ అభీష్టములు తీర్చున్నది అస్తు అగుగాక అని చెప్పాడంటే ఇతను. ఎవరు, ప్రజాపతి చెప్పాడు. అంటే ప్రజాపతి సృష్టి ఆదిలోనే యజ్ఞాన్ని తర్వాత ప్రజలను ఇద్దరిని సృష్టించి ఏం చెప్పాడంటే, అనేన ప్రసవిష్యత్వం, దీనితో ఈ యజ్ఞము ద్వారా మీరు, అంటే దానికి చెప్పినాడు, వీళ్లకు చెప్పాడు అనమాట. అనేన ప్రసవిష్యత్వం, దీని చేత అంటే అక్కడ యజ్ఞము చేత అంటే వర్షము తర్వాత నది తర్వాత వాయువు, అది కూడా యజ్ఞం చేస్తూ ఉండాలి, మీరు అలాగే యజ్ఞం చేస్తూ ఉండాలి. అనేన ప్రసవిష్యత్వం, దీని ద్వారా మీరు ఇద్దరు వృద్ధి కాండి అని అది అప్పుడేమవుతుందంటే ఆ కామధుక్ మీ సమస్తమైనటువంటి అభీష్టములను తీర్చునిది మాదిగా ఉంటుంది. కామధుక్ అంటే ఇప్పుడు కామధుక్ అంటే మనకు ఇవి చెప్తారు కదా, కల్పవృక్షము కామధేనువు ఉంటాం కదా, ఆ కామధేనువు లాగా మీకు అది సహాయపడుతుంది యజ్ఞం అన్నటువంటిది, మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అది ఏదేమి ఆ కామధేను అన్నటువంటిది. ఇప్పుడు ఈ కామధేనువును మనం సరిగా చూసుకుంటే కామధేను మనతో సరిగా చూసుకుంటుంది. ఆ కామధేనువును మనం సరిగా చూసుకోకుండా గడ్డి వేయకపోతే కానీ అది కూడా మనతో చూసుకోలేకుండా పోతుంది అని చెప్పడానికి ఆ ముందే ఎగ్జాంపుల్. మనకు ఒక వ్యక్తి ఉంటాడు, అతని ఆవును పట్టుకొని వచ్చింటాడు. ఆవేమో ఇతనికి అన్ని ఇస్తూ ఉంటుంది, సమిష్టి నుంచి ఇతను తీసుకుంటూ ఉంటాడు. వ్యష్టి అన్నటువంటి వాడు కూడా సమిష్టికి ఇవ్వాలి, ఆ ఆవు కొంచెం గడ్డి వేయాలి, ఆవును తీసుకెళ్ళాలి. ఆవును సరిగా చూసుకుంటూ ఉంటే ఆవు మనకి ఎలాగ ఇస్తుందో, అది ఆవు యజ్ఞం చేసినప్పుడు నీవు కూడా యజ్ఞం చేయాలి అని చెప్పడానికి కోసం ఏం చెప్తున్నాడు ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే శ్రీకృష్ణుడు ముందు చెప్పినటువంటి శ్లోకంలోనే 117 క్లాస్ మనకు బాగా గట్టిగా వింటే, మనం 117 చాప్టర్లో 117వ గీతా పాఠంలో దీని గురించి చాలా విస్తారంగా చెప్పుకున్నాం మనము. సో ఆ విస్తారంగా చెప్పుకున్నటువంటి అది వినింటేనే ఇది కాస్త అర్థమవుతుంది, ఈ శ్లోకం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ శ్లోకం బేసిస్ మీద 4 శ్లోకాలు ఉన్నాయి మళ్ళీ ముందు ముందు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం, ధనేన అంటే దీని ద్వారా, ఈ యజ్ఞము ద్వారా మీరు ప్రసవిష్యధ్వం, మీరు వృద్ధి పొందండి. యశవోత్విష్ట కామధుక్. అప్పుడు మనం ఏం చేయాలి, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా అనేన ప్రసవిష్యధ్వం అంటే ప్రతి వ్యక్తి శిశువుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కొన్ని కొన్ని కర్తవ్యాలు ఉంటాయంట. ఆ కర్తవ్యాలు, మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించు ఉండాలి. అదేమి, మనకి యజ్ఞం అర్థం చెప్పినప్పుడే చెప్పుకున్నాం. యజ్ఞము అంటే ఏమిటి, పంచమహాయజ్ఞాలు అని చెప్తారనమాట. పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి, దేవతా యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము,
ఇంకోటి ఏదో చెప్పుకున్నాం. ఈ 5 యజ్ఞాలు మనం చేస్తూనే ఉండాలన్నమాట. చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీరు సమిష్టికి అంటే అది ఏమి కోరకుండా చేయడం అన్నమాట. ఏమి కోరకుండా చేయడము ఎందుకు చేరకుండా చేయాలి అంటే, అలా ఎందుకైతే అవైతే సమిష్టి అన్నటువంటిది ఏది కోరకుండా మనకి ఎలా ఇస్తుందో, అలాగే సమిష్టి నుంచి కూడా సమిష్టికి కూడా మనం ఇస్తూ ఉండాలి. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో మనం ఇస్తూ ఉండాలి. అతిథి ఇంటికొచ్చాడనుకోండి, అతిథికి భోజనం పెట్టాలి. అతిథి యజ్ఞము అంటాం దాన్ని. అతిథి యజ్ఞం అంటే ఏమంటాము? అతిథి యజ్ఞం అంటే ఏమి? అతిథికి భోజనం పెట్టడం అన్నమాట. అదే అతిథి యజ్ఞము అంటాము. ఆ యజ్ఞాన్ని అలా సృష్టించాడతను. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నీకు ఆ పని ఉంది. ఎందుకంటే నీవు పుట్టినప్పటి నుంచి నీవు ఆ పని చేస్తూ ఉండాలి. అంటే పెద్దయిన తర్వాత ఏం చేయాలి? అతిథికి భోజనం పెట్టాలి. అతిథికి భోజనం పెట్టి అతిథికి అతను తృప్తిపరిచి పంపించాలి. ఇది అతిథి యజ్ఞము. అలాగే ఏం చేయాలి? దేవయజ్ఞము. దేవతలకు యజ్ఞం చేయాలి. దేవతలకు యజ్ఞం చేయాలంటే ఏం చేయాలి? దేవతల కోసము మనము దేవతలంటే ఎవరు? సృష్టిలో ఉన్నటువంటి సమస్త చైతన్య స్వరూపాలు దేవతలు. ఆ దేవతలు మీరేం చేయాలి? దేవతలను కూడా మీరు అనుకూలంగా ఉంచుకోవాలి. అంటే వాయువును కలుషితం చేయకూడదు, నీటిని కలుషితం చేయకూడదు. దాన్ని ఏమి చేయకోకుండా దాన్ని అలా ఉంచాలి. చెట్లను పెంచాలి, ఇవన్నీ చేసుకుంటుంటే దేవతా యజ్ఞం ఉంటుంది. ఆ దేవయజ్ఞం చేయాలి. అలాగే అతిథి యజ్ఞం చేయాలి. భూత యజ్ఞం చేయాలి. ఏదన్నా వచ్చినటువంటి కాకులు, గువ్వలు అట్లాంటి వాటికి అన్నిటికీ అన్నము అవన్నీ వేస్తుండాలి. తర్వాత జ్ఞాన యజ్ఞం ఉంది కదా! అది దాన్నేం చేయాలి? మనం ఋషి పరంపర నుంచి వచ్చినటువంటి శాస్త్రాలన్నీ చదువుకోవాలి మనము. చదువుకునేసిన తర్వాత దాన్ని 10 మందికి చెప్పాలి. ఎందుకంటే ఈ పరంపర అన్నటువంటిది ఆగిపోకుండా మనం అవన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడే నీవు యజ్ఞం చేసినట్టు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్విష్ట కామధుక్ అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, నీవు మానవ జాతిని అంటే నీవు బాగా చూసుకుంటే నిన్న ఆ జాతి అంతా నిన్ను బాగా చూసుకుంటుంది. ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అని చెప్పడంలో ఇది యొక్క అర్థం అనమాట. దీన్ని ఏంటి ఇంకా ఏం చెప్పుకుంటూ అంటే దీన్ని ఇలా రాస్తారనమాట. దీన్ని ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు. అంటే విధులు ఇవన్నీ అంటే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, మీకు ప్రతి ఒక్కరికి ఆబ్లిగేషన్స్ అంటాం కదా! ఆబ్లిగేషన్స్ కూడా పెట్టాడనమాట. రైట్స్ అండ్ డ్యూటీస్ అని చెప్తాం కదా ఇప్పటి కాలంలో. ఆ రైట్స్ అనేటువంటివి కాకుండా డ్యూటీస్ కూడా చెప్పాడు. డ్యూటీస్ ఎలా చెప్పాడు? డ్యూటీస్ చెప్తే నీవు ఈ డ్యూటీస్ చేస్తుంటే ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్యూటీస్ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ రైట్స్ అని చెప్తాడన్నమాట. పొలిటికల్ సైన్స్ లో మామూలుగా చదువుకుంటున్నాం మనం. ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీస్ ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్ పీపుల్స్ రైట్స్ అని చెప్తాం మనం. అలాగే నీ డ్యూటీని నీవు చేస్తూ ఉండాలి. నీ డ్యూటీని ఎలా చేయాలి? దాన్ని కూడా నా డ్యూటీని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ ఉంటే అప్పుడు అవి వర్ధిల్లుతారు అని చెప్పడం. ఎవరో వస్తున్నారు, బెల్లు కొడుతున్నారు. ఒక్క నిమిషం చూసుకొస్తారు. ఈ రోజు ఎందుకో చాలా డిస్టర్బెన్స్ ఉంది. బంధువులు వచ్చినారు, తర్వాత ఇప్పుడు ఎవరో ఫ్రెండ్స్ ఎవరో వచ్చిపోయారు. అట్లా అది ఇది ఏం చెప్తారంటే ఈ శ్లోకంలో చెప్పడం ఉద్దేశం ఏమిటంటే, ప్రతి వ్యక్తికి కూడా పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటుంది. ఆ డ్యూటీని అతని డ్యూటీని అతను సక్రమంగా చేయాలి. ఆ డ్యూటీస్లో ఎలా చెప్తారంటే, భాష్యకారులు ఏం చెప్తారంటే, డ్యూటీలు ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి అన్నటువంటి వాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అతని డ్యూటీ ఏమిటి? అతని డ్యూటీ శాస్త్రాలు చదవడము, శాస్త్రాలు చదివి ఆ శాస్త్రాలు చదువుకున్నటువంటి శాస్త్రాలను 10 మందికి చెప్పుకుంటూ అతను ఉండాలి. అది అతని డ్యూటీ. ఇప్పుడు ఆ డ్యూటీని అతను అప్పటి అది చేయాలన్నమాట. తర్వాత అతను గృహస్థులైన తర్వాత ఈ అతిథి యజ్ఞము, భూత యజ్ఞము ఇలాంటివన్నీ అతను చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మచారులు అయినటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి. తర్వాత సన్యాసులకు భోజనం పెట్టాలి. లేకుంటే సన్యాసులకు భోజనం పెట్టకపోతే వాళ్ళు ఎక్కడ వెళ్తారు? వాళ్ళకి భోజనం పెట్టాలి. భూత యజ్ఞం చేయాలి, దేవయజ్ఞం చేయాలి, పితృయజ్ఞం చేయాలి. అవన్నీ అతను చేస్తుండాలి అనమాట. తర్వాత లేకుంటే ఒక ఉద్యోగస్తులైతే అతను ఉద్యోగాన్ని సక్రమంగా పనిచేయాలి. అతను ఉద్యోగం సక్రమంగా పని చేసుకోవాలి. అదే యజ్ఞం అక్కడ. ఆ యజ్ఞం చేస్తుంటేనే చాలా అదే యజ్ఞము. ఎందుకంటే చేసేటువంటి కర్మను ఏమి అపేక్ష లేకుండా అంటే ఏమిటి? కామ్య బుద్ధితో కాకుండా నిష్కామ బుద్ధితో ఆ పని చేసుకుంటూ ఉండాలి.
ఆ చేసేటువంటి కూడా ఎలా చేయాలి? నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్య కర్మణ. అది నియతం, నీకు ఇచ్చినటువంటి కర్మ నీవు చేస్తూ ఉండాలి. చేసే కర్మను కూడా ఎలా చేయాలి? సమాచార అంటే బాగా చేయాలి, దాన్ని కూడా బాగా చేస్తుండాలి. బాగా చేస్తుండాలి, నీ పనిని నీవు చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు ఏది కూడాను ఏది అపేక్ష లేకుండా చేయాలి. అంటే దాని నుంచి నీకు ఫలితం అనేది ఆశించకుండా చేయాలి. అంటే ఫలితం ఆశించకుండా చేయాలి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే జీతం తీసుకోకుండా చేయాలి అని కాదు అక్కడ అర్థము. అదే మనం అదే చెప్పుకున్నాం, ముందే చెప్పుకున్నాం దీన్ని. దానికి అర్థం ఏమిటంటే నిన్ను మళ్ళీ ఏదో పొగడాలి, లేకుంటే ఇంకేదో నీకేదో పేరు రావాలి అని కాకుండా నీ చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది వచ్చే జీతం దాని పాటికి అది వస్తుంది. కానీ దానికోసం అని చెప్పి నువ్వు పని ఆపకూడదు అని చెప్పేటువంటి ఉద్దేశం ఇది. సో ఆ పని ఆ సందర్భంలో ఆ పని చేసుకోవాలి. తర్వాత వ్యక్తిగా అతనికి కొన్ని ఉంటాయన్నమాట, అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ ఏమి? మాతృసేవ, పితృసేవ, పితృదేవులు సరిగా చూసుకోవడము, తల్లిని సరిగా చూసుకోవడము, తండ్రిని సరిగా చూసుకోవడము, అలాంటి పని అంతా కూడా మళ్ళీ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక తల్లి అన్నటువంటి ఆమె బిడ్డలను సరిగా చూసుకోవాలి, తండ్రి అన్నటువంటి వాడి బిడ్డలను సరిగా చూసుకోవాలి, వాళ్ళని పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత అతను ఉంటుంది. ఈ పనులన్నీ కూడా యజ్ఞం కిందకే వస్తాయి అనమాట. ఎంత ఈ శ్లోకం అంతా ఎవరు చెప్తున్నారు అన్నట్టు, ఎవరు చెప్తున్నప్పటికీ ఈ శ్లోకం అంతా ఎవరు చెప్తున్నారంటే, ఈ శ్లోకం అంతాను కర్మ చేసేటువంటి వాళ్ళే చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం లేదు. జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, సాంఖ్య బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అతీతమై వెళ్ళిపోయారు, వాళ్ళు ముందుకు సాగిపోయారు. వాళ్ళు సాధకునికి మాత్రమే. సాధకుడు అన్నటువంటి వాడు ఎలాంటి వాడు? సాధకుడు అంటే మోక్షము కావాలి అన్నటువంటి అపేక్ష ఉంటుంది. కానీ ఇంకాను ఈ గృహధర్మాల్లోనే ఉంటాడన్నమాట. మరి కర్మ కారణ చేస్తూనే ఉంటాడు. మరి కర్మ ఎలా వెళ్ళిపోవాలి? కర్మ వెళ్ళిపోవాలి అంటే, కర్మ బంధం పోవాలి అంటే కర్మ చేయాలి అని చెప్తారంటే, కర్మ బంధం తొలగిపోవడానికి కారణం ఏమిటి అంటే కర్మ అంటారు. దీనికి అఖండానంద మహారాజు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు అనమాట. ఏం చెప్తారంటే, ఆయన ఒక బట్ట, మనం వేసుకున్నటువంటి బట్టకు ఏమైనా ఒక మరక పడుతుంది అనుకోండి. మరక పడినప్పుడు ఆ మరక వెళ్ళిపోవాలంటే మనం ఏం పెడతాము? సోపు పెట్టి ఆ మరకను చేయాలి అని చెప్పేసి సోపు నురుగు పెడతాం అనమాట. సోపు నురుగు పెట్టినప్పుడు ఏమైపోతుంది? సోపు నురుగు పెట్టడం అన్నటువంటిది కర్మ చేయడం అన్నమాట. పెట్టినప్పుడు ఏమైపోతుందంటే దాని ద్వారా మరక వెళ్ళిపోతుంది. మరక వెళ్ళిపోయింది అని చెప్పేసి ఆ కర్మను అలాగే పెట్టుకుంటామా? లేదు కదా. దాన్ని కూడా నీళ్లతో కడిగేసుకుంటాం తర్వాత. ఎలాగైతే కర్మ అన్నటువంటి దాంతో ఆ మరకను తొలగించుకుంటామో, మరకను తొలగించుకోవడానికి కర్మ అన్నటువంటిది ఎలా ఉపయోగపడుతుందో, ఆ సోపు అన్నటువంటిది ఎలా ఉపయోగపడుతుందో, అలాగే ఈ బంధనం ఉంటుంది కదా, కర్మ అన్నటువంటిది బంధిస్తుంది అని చెప్పుకున్నాము. కర్మ బంధిస్తే పుణ్యకర్మ చేస్తేను పుణ్యలోకాలకు వెళ్తాము, పాపం చేస్తే పాపలోకాలకు వెళ్తాము. దీనివల్ల మళ్ళీ పునర్జన్మ అన్నటువంటిది రానే వస్తుంది. కానీ ఆ కర్మ బంధం తొలగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? కర్మ అన్నటువంటి సోపుతోనే దాన్ని కడిగేసేసి ఆ కర్మను కూడా కడిగేసుకోవాలన్నమాట. కర్మ అన్నటువంటిది కర్మ మార్గము ద్వారా జ్ఞాన మార్గం చేరుకోవాలంటే కర్మ చేయాలి మళ్ళీను. ఆ కర్మ చేసేటువంటి సందర్భంలో పద్ధతి వేరే ఉంటుంది అంతే. పద్ధతి ఏమిటి? 2 రకాలుగా కర్మ చేయొచ్చు. ఒకటేమి? కామ్య కర్మ, నాకేదో ఫలితం రావాలి అని కర్మ చేస్తే ఏమైపోతుంది? అది బంధిస్తుంది. ఫలితం నాకు అవసరం లేదు అని చెప్పి చేస్తే ఏమైపోతుంది? అది బంధనకారి కాదు. బంధనకారి కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు దాని నుంచి చిత్తశుద్ధి అయినటువంటిది కలుగుతుంది. 10 మందికి అతిథులు ఇంటికి వచ్చినప్పుడు ఏమీ అపేక్ష లేకుండా భోజనం పెడతాము. లేకుంటే భూతయజ్ఞం చేస్తాము, లేకుంటే దేవయజ్ఞం చేస్తాము. దేవయజ్ఞం చేసినప్పుడు ఏం చేస్తాము? దేవతలకు వచ్చే 10 100 చెట్లు నాటుతాము, వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండాలి అని చెప్పేసి. అప్పుడు ఏది అపేక్షించము, ఒక ఫోటో కూడా దిగం మనం ఆ టైంలో అనుకోండి. అలా చేసినప్పుడు ఏమైపోతుందంటే చిత్తశుద్ధి అయినటువంటిది వస్తుంది. చిత్తశుద్ధి వచ్చిన దాని ఏమవుతుందంటే మనసుకున్నటువంటి మాలిన్యం తొలగిపోతుంది. మనసుకున్నటువంటి మాలిన్యం ఈ కర్మ ద్వారా ఆ మాలిన్యం తొలగిపోతుంది. ఏమి? సోపు ద్వారా మాలిన్యం తొలగిపోయినప్పుడు తర్వాత ఆ మాలిన్యము తొలగిపోతుంది, ఇది తొలగిపోతుంది అనమాట. అలా ఎలాగైతే సోపు వెళ్ళిపోయి మరక వెళ్ళిపోతుందో, అలాగే ఈ కర్మ చేసిన దాని వల్ల ఆ కర్మాను వెళ్ళిపోతుంది. ఆ కర్మ వల్ల వచ్చేటువంటి బంధనం కూడా తొలగిపోతుంది అనమాట. తొలగిపోయి ఏమైపోతుంది? నిర్మలమైనటువంటి చిత్తం అన్నటువంటిది ఏర్పడుతుంది. అది అలా అని అఖండానంద మహారాజు మంచి ఎగ్జాంపుల్ చెప్తాడు అందరికి. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ పనులను మీరు బాగా సక్రమంగా జాగ్రత్తగా చేయండి. సహయజ్ఞ ప్రజా సృష్టి అంటే ప్రజలను యజ్ఞాన్ని రెండిటినీ దేవుడు సృష్టించినాడు కాబట్టి ఆ యజ్ఞము మీరు చేస్తూనే ఉండాలి. యజ్ఞం ఎప్పుడు చేస్తూ ఉండాలి. యజ్ఞం ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు ఆ యజ్ఞం చేస్తూ ఉండి సమిష్టి కోసం కృషి చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడాను సమిష్టి కోసం కృషి చేస్తూ ఉంటే ఏమైపోతుంది? అప్పుడు పురవాచ ప్రజాపతి ఆయన ఏం చెప్పాడంటే, అనేన ప్రసభిష్యత్వం, దీనివల్ల మీరు దీని నుంచి ఈ యజ్ఞము ద్వారా మీరు వృద్ధి అవ్వండి.
యజ్ఞం ద్వారా వృద్ధి అవ్వండి. అప్పుడు ఏమైపోతుందంటే అది ఇష్టకామ్యదుక్, మీకు కావలసినటువంటి అభీష్టాలన్నింటినీ నెరవేరుస్తుంది. మీకు ఏమేమి అభీష్టాలు ఉంటుందో అభీష్టాలన్నీ నెరవేరుస్తుంది. అభీష్టాలు నెరవేరుస్తుంది అంటే కామ్య కర్మ వద్దు అని చెప్పేసి ఏమి నిష్కామ కర్మ చెయ్యి అని చెప్పి భగవంతుడు చెప్పి మళ్ళీ మీ కోరినవన్నీ ఇస్తాడు చెప్తే ఏమన్నా దాంట్లో డైకాటమీ ఉందా అంటే, ఇది చెప్తుండేది ఎవరికి అంటే కర్మకాండలో ఉన్నటువంటి వాళ్లకు. కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు కానీ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చెప్పడం లేదు. ఈ శ్లోకం చెప్తుండేది కర్మ హెడింగ్ కింద చెప్తున్నాడు, అంటే కర్మయోగం కింద చెప్తున్నాడు. కర్మయోగంలో ఉండేటువంటి శ్లోకం ఇది. కాబట్టి కర్మయోగంలో ఉన్నటువంటి శ్లోకం ఎవరికి? కర్మ చేసేటువంటి వాళ్లకు. అంటే నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు, నేను జ్ఞాన మార్గంలో పోయేటువంటి స్థాయికి ఎదగలేదు. నేను ఇంకాను నేను ఈ దేహం నేనే అనుకుంటున్నాను, ఈ దేహం నేనే అనుకుంటున్నాను, నేనే అనుకుంటున్నాను అనేలాంటి వాడికి ఈ చెప్పేటువంటి శ్లోకం ఇది. అందువల్ల ఏషవోత్తిష్ట కామసి కంటే నీకు కావాల్సినటువంటి కోరికలను అది నెరవేరుస్తుంది. నీ కోరికలన్నీ అది ఎప్పుడేమవుతుంది, ఆ యజ్ఞం అంటే ఎలాంటి కోరిక అది? నీకు మోక్షము కావాలనుకోండి, మోక్షం కావాలంటే మోక్షాన్ని ఎప్పుడు ఎలా ప్రసాదిస్తుంది? చిత్తశుద్ధి ద్వారా ప్రసాదిస్తుంది. అలా కాకుండా పుణ్యలోకం కావాలి అనుకుంటాం అనుకోండి, పుణ్యలోకాలు కావాలంటే మీరు యజ్ఞాన్ని చేస్తూనే ఉంటారు, యజ్ఞాన్ని చేస్తుంటారు, 10 మందికి ఉపయోగం చేసేటువంటి పనులు చేస్తుంటారు, కానీ దాని నుంచి ఒక ఫలితాన్ని కోరుతారు. అప్పుడు పుణ్యం వస్తుంది. పుణ్యం ద్వారా మీకు ఏమైపోతుంది? పుణ్యం ద్వారా మీకు స్వర్గలోకం వస్తుంది. పుణ్యం ద్వారా స్వర్గలోకము దీని నుంచినే వస్తుంది. లేదు నాకు పుణ్యము పాపము వద్దు, స్వర్గము వద్దు, నరకము వద్దు అని కొన్ని నిష్కామ కర్మగా చేస్తే దాని నుంచి ఏమైపోతుంది? మీకు మనసు నిర్మలమై చిత్తశుద్ధి ఏర్పడి దాని నుంచి మోక్షం వచ్చేదానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇది ఇష్టకామకు మీకు ఏమి కోరికలు ఉంటే ఆ కోరికలన్నిటినీ తీరుస్తుంది. ఎలా అంటే మీరు 10 మందికి సహాయం చేస్తే 10 మంది ద్వారా మీకు సహాయం మళ్ళీ అందుతూనే ఉంటుంది అని చెప్పడానికి కోసము ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ వినోబా భావ సిద్ధాంతం ఇదే కదా. మరి అదేమి అది ఆయన ఏమో పెడతారు కదా వినోబా భావ అన్నటువంటి ఆయన, అదేమో మూమెంట్ గుర్తుగా రావడం, భూదాన యజ్ఞం చేసినప్పుడు అదే చెప్పేది ఆయన, ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అని ఉంటుంది. భూదాన యజ్ఞంలో మేము గూగుల్లోకి వెళ్ళి చూస్తే కూడా అదే ఉంటుంది. ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అని ఉంటుంది, పైన ఉంటుంది, హెడ్డింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కడి కోసం అందరూ నిలిచి, అందరి కోసం ఒక్కడు నిలిచి అనేది పాట కూడా మన తెలుగులో ఎవరో రాశారు దాన్ని. ఏదో రాముడు భీముళ్ళనే ఇట్లని ఒక పాట ఉంది అనమాట. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరూ నిలిచి, సహకారమే ఊపిరి అని ఏమో పాట ఉంది కదా మనకి. అలా రాసినటువంటి వాళ్ళు, ఆ కాలంలో పాటలు రాసినటువంటి వాళ్ళు కూడా ఇలాంటివన్నీ భావాలన్నీ చదివినటువంటి వాళ్ళు కాబట్టి అంత గొప్ప పాటలు రాయగలిగారు వాళ్ళు. మరి అందువల్లనే ఆ పాటలు అంత ప్రసిద్ధమైపోయాయి. ఇప్పుడు ఆ పాటలు ఇప్పుడు లేవు మనకు, అలాంటి పాటలు వినే అవకాశం కూడా లేదు. మీరు వినిండొచ్చినేమో, అలా ఆ పాట వినిండొచ్చు. ఒక్కరి కోసం అందరూ నిలిచి, అందరి కోసం ఒక్కరు నిలిచి, సహకారమే ఊపిరిగా ఏదో ఇంకా వస్తుంది అనమాట ఆ పాట. చాలా మంచి పాట అది. విన్నాం సార్ మేము. అదే విన్నాం మేడం, చిన్నప్పుడు ఇప్పుడు రేడియోలో వచ్చేది. ఇప్పుడు అలాంటివి రావు కదా పాట. అలాంటి పాట వినేసారు అందువల్ల లవ్ సాంగ్స్. అదే లవ్ సాంగ్స్. అలా దాంట్లో లవ్ సాంగ్స్ లో కూడా వాళ్ళు ఎంతో మీనింగ్ పెట్టేవాళ్ళు అప్పట్లోను. ఇప్పుడు అది కూడా లేదు. సో సహయజ్ఞ ప్రజా సృష్టి అంటే అది అర్థం. ఇప్పుడు అది యజ్ఞము కోసము మీరు పని చేయండి ప్రజలు. ఎందుకంటే మీరును యజ్ఞము రెండు ఒకేసారి పుట్టారు. ఎట్లయినా ఆవు తర్వాత పిల్లవాడు ఎలా ఒకేసారి పుట్టారు అంటే, అంటే బయట తట్టే ప్రపంచంలో ఉన్నటువంటి సహకారం ఎలా ఉంటుందో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు మొత్తం సమిష్టి మీదే ఆధారపడి ఉంటాడు. పెద్ద అయిన తర్వాత ఆ సమిష్టికి అంతే ఇయ్యాలి అని చెప్తారనమాట. అందుకోసమే దీనికి ఒకానొక సందర్భంలో రామానంద తీర్థ ఒకసారి చెప్తారనమాట. ఏం చెప్తారంటే, మీకు ప్రతిరోజు మనం సాయంత్రం పడుకునే ముందు బెరీజ్ వేసుకోవాలంట. నేను ప్రకృతి నుంచి నేను ఎంత తీసుకున్నాను ఈరోజు, నేను ప్రకృతికి ఎంత ఇచ్చాను అని ఆలోచన చేసుకోవాలంటే అల్టిమేట్ గా అదంట ప్రూఫ్. అంటే మీకు మంచి చేశారా చెడు చేశారా అనే దానికి ప్రకృతికి నేను ఎంత ఇచ్చాను అని చూసుకుంటే, అంటే నేను నిష్కామంగా ఎంత పని చేశాను, నేను ఎవరి కోసమైనా ఎంత పని చేశాను అని ఆలోచన చేస్తే ఏదో కొద్దిగానన్నా ఉంటే కాస్త ప్రశాంతంగా మనసు బాగుంటుంది అనేసి. లేకుంటే ఏమైపోతుందంటే నీకోసమే నువ్వు ఎప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉండి, నీకోసమే నువ్వు సంపాదన చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా అది అప్పుడు ఏమవుతుందంటే, ఇంకా ముందు శ్లోకాల్లో అది కూడా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. సమిష్టి నుంచి తీసుకొని ఆ సమిష్టికి మళ్ళీ ఇవ్వకుండా నీవు ఒకడే భోంచేస్తే నీవు దొంగ అంటాడు. ముందు 2-3 శ్లోకాల్లోనే వస్తుంది అది. సహయజ్ఞ ప్రజా సృష్టి అనేటువంటిది కూడా అలాంటి గొప్ప శ్లోకం ఇది. సహయజ్ఞ ప్రజా సృష్టి దీనికి ఇప్పుడు ఇదేంట్లో ఇక్కడ ఎలాగో చెప్పుకుంటున్నాం కాబట్టి దీనికి రామానుజాచార్యుల వ్యాఖ్య ఒకటి చేశాడు. ఆయన ఏమంటే ఇక్కడ రామానుజాచార్యులు ఆత్మను వృద్ధి చేయండి అని చెప్తాడు అనమాట. యజ్ఞమును చేసి మీ ఆత్మను వృద్ధి చేసుకోండి అని
ఆయన కామెంటరీలో రాస్తాడు. కానీ అద్వైతులు దీన్ని ఒప్పుకోరనమాట. ఎందుకు ఒప్పుకోరంటే ఆత్మకు వృద్ధి, క్షయ మొదలైన వికారాలు లేవు. మనము ఎందుకంటే 2వ చాప్టర్ లో మనం చెప్పుకున్నాం, ఆత్మ అన్నటువంటి దానికి వృద్ధి లేదు. ఆత్మ అన్నటువంటిది ఆ చైతన్య స్వరూపం అలా ఉంటుంది అంతే. దానికి పెరగడం గానీ తగ్గడం గానీ లేదు. తర్వాత పెరిగి ఆత్మ యొక్క స్వరూపం పెరిగింది, ఆ చైతన్య శక్తి పెరిగింది, లేకుంటే చైతన్య శక్తి తగ్గింది అన్నటువంటిది అలాంటిది ఏం లేదనమాట. దానికి వృద్ధి, క్షయ మొదలైన వికారాలు లేవు. అవికారి అని చెప్పుకున్నాం అక్కడ. అవికారి అని చెప్పుకున్నాం కాబట్టి, అది భగవద్గీతలోనే అది కూడా చెప్పారు కాబట్టి, అవికారి అని చెప్పారు కాబట్టి అద్వైతులు ఉన్నటువంటి వాళ్ళు ఈ వ్యాఖ్యను అంగీకరించడం. దీన్ని జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక దీన్ని రాసుకొచ్చిన నేను. దీని తర్వాత ముకుందానంద అన్నటువంటి స్వామి దీంట్లో చాలా అద్భుతంగా రాస్తారు. ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతునిలోని అంతర్భాగములే. అన్ని అంశములు సహజంగానే తమ మూల భాగం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడి భూమికి నిలకడ కలిగించి ప్రాణుల జీవనానికి అవసరమైన వేడిని, వెలుగును ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి తన పోషణ కోసం ఆహారం తయారు చేయటమే కాకుండా నాగరిక జీవన శైలి కోసం ఎన్నో ఖనిజాలను తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలోని జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్ద తరంగ శక్తి ప్రసరణకు దోహదపడుతుంది. మనము మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు, ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలు. మన జీవన నిర్వహణ కోసము వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధించబడిన కర్మలను భగవత్ సేవలాగా చేయటం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రములో మనం తప్పకుండా పాలు పంచుకోవాలి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఆయన మన నుండి కోరుకునే యజ్ఞం అదే అని రాస్తారా. అక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా అలాగే ఆ సృష్టి చక్రంలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలాగే ఇచ్చేయాలి. మన జీవాత్మనం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశములే మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే మన స్వప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది. సాధారణంగా యజ్ఞం అన్న పదము అగ్ని హోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీతలో యజ్ఞం అంటే భగవంతుని సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు, విధులు అన్ని కూడా దానిలోకి వస్తాయి అని రాస్తాడు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అందువల్ల దీన్ని అలాగే కాపీ చేసుకొని వచ్చినాను నేను. యజ్ఞం అంటే మామూలుగా దీనికి ఏం చేస్తారంటే, మనము కర్మిష్ఠులు ఉంటారు కదా, కర్మిష్ఠులు అంటే కర్మకాండ చేసేటువంటి వాళ్ళు. కర్మకాండ చేసేటువంటి వాళ్ళు అంటే సాధారణంగా పురోహితులు లాంటి వాళ్ళు దీన్ని ఈ శ్లోకాలన్నింటినీ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే, యజ్ఞార్థాత్ కర్మణోన్ యత్ర గాని సహయజ్ఞ ప్రజా సృష్టివా గాని ఏం చెప్తారంటే, యజ్ఞం చేయాలి అని చెప్పేసి కూర్చోండి, యజ్ఞం చేయండి అని చెప్పేసి కూర్చోబెట్టేసి దానికంత గొప్ప రిచువల్ గా మనం పాటిస్తుంటాం కదా. అది చివరికి ఏమైందంటే మనకు ఈ భావం ఉన్నటువంటిది మర్చిపోయి ఆ రిచువల్ మాత్రం మిగిలిపోయింది. మనకు రిచువల్ మిగిలిపోయి మనం ఏదో మెకానికల్ గా వెళ్ళడము, కూర్చోవడము, అక్కడ యజ్ఞం చేస్తుంటారు అంటే ఆ యజ్ఞము చుట్టూ కూర్చుంటే యజ్ఞం చూస్తే మంచిది అని చెప్పేసి యజ్ఞం చూడడము, అలాంటి భావనకు దిగజారిపోయినాము అని చెప్తారనమాట. అలా దిగజారకుండా ఏం చేయాలి మనము అంటే, యజ్ఞం యొక్క భావనను మనం బాగా అర్థం చేసుకునేసి యజ్ఞం అంటే ఏమిటి అన్నట్టు రియల్ గా ఉన్నటువంటి భావం ఏమిటి, మరి మనం చేస్తున్నది ఏమిటి. ఎందుకంటే మనం 117వ క్లాస్ లో మనం చెప్పుకున్నాం ఏమిటంటే, వాయువును మనం సక్రమంగా చూసుకుని వాయువును కలుషితం చేయకుండా ఉంటే అది యజ్ఞాయ స్వాహ, వరుణాయ స్వాహ, వాయవే స్వాహ. అలాగే నీటిని బాగా సరి చూసుకుంటే అదే ఆ జలంలో అదే దానికే స్వాహ అని చెప్పుకుంటాం కదా. ఆ స్వాహను ఒక ఇంద్రుడికి ఒక స్వాహ, ఇంద్రాయ స్వాహ అంటాం కదా. ఇంద్రాయ స్వాహ అంటే మన ప్రకృతిని అంతా బాగా కాపాడుకుంటుంటే అదే ఇంద్రాయ స్వాహ అని అర్థము అని. దానికి ఆ సింబాలిజం అది అలా చెప్పిన దాన్ని ఒక రూపకల్పన చేయడానికి, ఎలా అయితే ఒక కథను రూపకల్పన చేసి ఒక సినిమాగా మనకు చూపిస్తారో, అలాగే ఈ యజ్ఞము అన్నటువంటి భావనకు ఒక రూపకల్పన చేసి వాళ్ళు సృష్టించినటువంటి విధి వచ్చేసి యజ్ఞం చివరికి. కానీ చివరికి ఏమైపోయిందంటే, యజ్ఞం అన్నటువంటిది ఎలా చేయాలి, ఇది ఎక్కడ పెట్టాలి, ఆ దర్భ ఎక్కడ పెట్టాలి, నేతి శుక్కులు ఎక్కడ పెట్టాలి, శురువం ఎక్కడ పెట్టాలి అన్నటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పోయి యజ్ఞం యొక్క భావం ఉన్నటువంటిది వెళ్ళిపోయింది అని చెప్తారు. అందువల్ల యజ్ఞం అన్నటువంటి దాన్ని ఇక్కడ ఈ కేవలం అది ఒక సింబాలిక్ జెస్చర్ అంతే. కానీ ఆ సింబాలిక్ రిచువల్ మాత్రం మిగిలిపోయింది. కానీ ఇది యజ్ఞం యొక్క భావం మనం మర్చిపోయినాము అని ఇక్కడ చెప్పుకుంటూ వస్తారనమాట. ఇది వివేకానంద కూడా ఒక చిన్న ఇంటర్ప్రిటేషన్. వివేకానంద's interpretation encourages the yajna spirit acting with attitude that I am a part of the cosmos and my actions are a contribution to the whole, which ultimately leads to freedom from selfish attachment
అండ్ ద రియలైజేషన్ ఆఫ్ ద సెల్ఫ్ అని స్వామి వివేకానంద ఈ శ్లోకం మీదనే చెప్తారనమాట. ఇది తర్వాత శ్లోకం మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా 2-3 నిమిషాలు ఉంది ఈరోజు. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, లేకుంటే నెక్స్ట్ శ్లోకం మళ్ళీ చెప్పుకుందాం. సహయజ్ఞ ఈ శ్లోకం ముందు అరుణ మేడం మీరు వినకపోతే కదా 117వ శ్లోకం వినండి, ఆ క్లాస్ వినండి మేడం. వింటే ఇది బాగా అర్థమైపోతుంది. సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి 117 అన్నటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ క్లాస్ అది. ఆ రోజు 117, 118 అట్లీస్ట్. ఏమన్నా డౌట్? రామానుజాచార్యుల ప్రకారం కూడా ఆత్మ అనేది సృష్టించబడదు అట్లనే ఉంది కదా, అక్కడ కూడా ప్రొసీజర్ నాశనం లేదు, సృష్టించబడదు అని. నాశనం లేదు. తర్వాత అదేమి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక చయనం క్లేదయం. అది దాంట్లో ఇంకా ముందు శ్లోకాల్లో చెప్తారు మేడం. ఏం చెప్తారంటే ఇది వికారాలు అవికారియోయం నేము చెప్తారు కదా, ఒక శ్లోకం ఉంది దానికి. నేను వికారి, అది అవికారి అంటే అది మార్పు చెందదు అన్నమాట. మార్పు చెందదు, తర్వాత వృద్ధి లేదు అని చెప్తారు కదా. వాళ్ళ కంటెస్ట్ ప్రకారం కూడా అంతే కదా, ఆత్మ వేరు, దానికి నాశనము ఏముండదని. మళ్ళీ వృద్ధి చేయమని ఎట్లా చెప్పాడు ఆయన? రాశాడు అలా రాశాడు అనమాట. ఆత్మను వృద్ధి చేయండి అని వ్యాఖ్య రాశారు. ఆయన వ్యాఖ్యలో అలా ఉంది. శ్రీభాష్యం రాసినాడు కదా ఆయన, శ్రీభాష్యంలో అది రాసినాడు. జస్ట్ ఇన్ఫర్మేషన్స్ సేకరి రాసినాడు దాన్ని అంతే. ఎందుకంటే మనం ఆయన ఖండించడం మనకు ఆయన ఎందుకు రాశాడో మరి తెలియదు మరి. కానీ అద్వైతులు దాన్ని ఒప్పుకోరు అనమాట. దాని మీద పెద్ద వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇది తప్పు రాశాడు ఈయన అని చెప్పేసి వీళ్ళు పట్టుకొని వాదిస్తుంటారు దాన్ని. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మనం ఎలాగో చదువుకున్నాం కదా, అందువల్ల దీన్ని ఒక కామెంట్, ఒక చిన్న ఫుట్ నోట్ మాదిరిగా ఉండి దాన్ని పెట్టాను అంతే. ఈ చిన్మయానంద వాళ్ళు కూడా ఆత్మానంద స్వామిని ఆయన అక్కడ అనంతపూర్ ఆయన 108 days కంటిన్యూస్ గా చెప్తున్నాడు సార్. భగవద్గీత చెప్తున్నారు కానీ ఆయన బాగా చెప్తున్నారు, క్రోడీకరిస్తున్నాడు అంతే. అంటే మొత్తం మనం లాగా పద్యం కాకుండా ఒక 6 పద్యాలు చదివి దాన్ని క్రోడీకరించి చెప్తున్నాడు. అవునండి మేడం, ఎందుకంటే వాళ్ళు అయిపోలేదు. 108 days లో లిమిటెడ్ కదా, ఆయన టైం లిమిటెడ్. 108 days లో చెప్పాలి కదా, అందుకని ఒక్కసారి 6-7 పద్యాలు చెప్పేసి టోటల్ మీనింగ్ చెప్పేస్తున్నాడు. అది కాదు సార్, అసలు 2nd అధ్యాయం చెప్తుంటే మా బుర్రలోకి మళ్ళీ అమ్మాయి అన్ని మర్చిపోయినామా అనిపించింది. అవును మేడం, అది మర్చిపోతాం. మళ్ళీ వినాలి దాన్ని, వింటూ ఉంటేనే మేడం, లేకపోతే మర్చిపోతుంటాం. అవును, 2వ అధ్యాయం బాగుంది సార్. వాళ్ళ చెప్పే తీరు కూడా బాగుంది, అంటే చిన్మయానంద వాళ్ళది. అవును, చిన్మయ వాళ్ళది బాగుంటుంది మేడం. చిన్మయ వాళ్ళది చాలా బాగుంటుంది. వాళ్ళు ఇలాగే చెప్తుంటారు, వాళ్ళు కూడా బాగుంటుంది. వాళ్ళు చాలా